శ్రీరామ జన్మభూమి అయోధ్య భక్తులతో కిటకిటలాడుతోంది. చలి శీతల పరిస్థితులు సైతం లెక్క చేయకుండా భక్తజనులు బాలకరామ్ దర్శనానికి తరలివస్తున్నారు. అయోధ్య పుణ్యక్షేత్రంలో రామ్లల్లా ప్రతిష్టాపన తొలి వార్షికోత్సవానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపటి నుంచి ఈ నెల 13 వరకు నిర్వహించే ఈ ఉత్సవాల్లో సామాన్యులకు పెద్దపీట వేయాలని రామాలయ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. గత ఏడాది జనవరి 22న జరిగిన విగ్రహ ప్రతిష్టాపనకు హాజరు కాలేకపోయిన సాధారణ ప్రజలు వార్షికోత్సవానికి రావాలంటూ ఆహ్వానం పలికింది. అలాగే 110 మంది అత్యంత ప్రముఖుల్ని ఈ సంబరాలకు ఆహ్వానించినట్టు అయోధ్య ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వార్షికోత్సవ కార్యక్రమాల్ని ఆరంభించడంతో పాటుగా బాలరాముడికి అభిషేకం నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా తొలి రోజు రామ్లల్లాను పీతాంబరి వస్త్రాలతో అలంకరిస్తారు. వాటిని ఢిల్లీలో బంగారు వెండి పోగులతో ప్రత్యేకంగా నేయించారు. ఉదయం అభిషేక పూజ, మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు బాలరాముడికి మహాహారతి ఉంటుంది.